ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్య అన్వేషకుల బృందము. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము. 43వ పాఠము 15/12/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము
ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బిటర్ గారు వ్రాసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చేత ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. పది అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో 5 అధ్యాయములు పూర్తి చేసుకుని 6వ అధ్యాయమైనటువంటి మరణానంతర స్థితి గురించిన విశేషాలు తెలుసుకుంటూ కామలోకంలో సంచారం చేసి ఇక కామలోకం వదిలి మానసిక లోకంలోకి ప్రవేశించబోతున్నాం. అప్పుడు జరుగుతున్న విశేషాలు ఏంటో నిన్న కొన్ని తెలుసుకున్నాం, ఇవాళ మరి కొన్ని తెలుసుకుందాం. ఆ తెలుసుకునే ముందు ప్రారంభ వాక్యం చదువుకుని అప్పుడు వెళదాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. అది దొరకటానికి మనం ఈ ప్రయత్నం. మనం మరణానంతర స్థితి అన్న మాటే కొంచెం తమాషాగా ఉంటుంది. మరణానంతర స్థితి గురించి తెలుసుకుంటున్నాము అంటే మరణము తర్వాత మనము ఉంటున్నాము కాబట్టి, లేకపోతే ఆ మాట రాదు కదా. మరణము పుట్టడానికి ముందు ఏమీ లేదు, మరణం తర్వాత ఏమీ లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ మధ్య కాలంలోనే ఉన్న విషయం అంతా. ఇక అంతకు ముందు దానికి చెప్పేది లేదు, ఆ తర్వాత చెప్పుకునేది లేదు అన్నట్టుగా ఉంటే ఇంకా ఈ మరణ అనంతర స్థితి అనే పాయింట్ రాదు. ఇది వచ్చింది, మరి మరణానంతర స్థితి అనే మాట వచ్చింది కాబట్టి మరణం తరువాత కూడా ఉంది అన్నది అర్థమవుతుంది. మరణం తర్వాత కూడా ఉంది అంటే మనం మరణించలేదని అర్థమే కాదు. దేహం విడిచాం అంతే, పార్థివ దేహాన్ని విడిచిపెట్టాం, ఇంకా వేరే వేరే లోకాల్లో తిరుగుతున్నాం. మనకి ఇక్కడ ఏం చేశారంటే పార్థివ దేహాన్ని మనం వదిలిపెట్టేటప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది, ఈ కామదేహాన్ని ఈ కామ శరీరాన్ని వదలబోయే ముందు మన పరిస్థితి ఎలాగుంటుందో పోలుస్తున్నాడు అన్నమాట. మొదట్లో మనకి చెప్పలేదు పార్థివ దేహం వదిలేటప్పుడు ఎలాగుంటుంది అనేది, అంతగా వివరించాల.
ఇక్కడ పోల్చడం కోసం ఈ రెండిటి విషయాలు చెప్తున్నారు ఇక్కడ. మనుష్యుడు నిద్రపోయినప్పుడు పార్థివ దేహమును పూర్తిగా విడిచిపెట్టి కామ శరీరముతో పైకి వచ్చును. మరణకాలమున తనతో పార్థివ దేహము యొక్క ఆకాశీయ భాగము ప్రాణమయ కోశమును కూడా తీసుకుని వచ్చును. అయితే దీంతో ఏమవుతుందన్నమాట, ఏథరిక్ డబ్బులు కూడా ఆ ఇది మనతో పాటు బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది సూక్ష్మంగా ఉండేది కదా. భౌతికంగా ఉన్న దాని వరకే మన స్థూలంగా ఏదైతే ఉందో దాని వరకు, స్థూలము ఈ సూక్ష్మంగా ఉన్న ఆకాశీయ భాగము ఈ రెండు కలిపి కదా మనకి భౌతిక దేహం అని మనం అనుకుంటున్నాము, వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు ఆ భౌతిక దేహం ఒక్కటే, ఆ భౌతిక దేహంలో ఒక భాగం స్థూలంగా ఉన్న భాగం ఏదైతే ఉందో దాన్ని వదిలేసేసి సూక్ష్మంగా ఉన్నది ఏదైతే ఉందో ఏథరిక్ డబుల్ అని అంటామే, ఆ ప్రాణమయ శరీరము, లింగ శరీరము, దాన్ని తీసుకుని మనం బయటకు వస్తాం అన్నమాట, కూడా తీసుకుని వచ్చును. కనుక దానిలో నుంచి పైకి వచ్చు సమయమున ఒక్క క్షణకాలమైనను స్పృహ దప్పి ఉండును. ప్రాణమయ కోశము ఒక ఉపాధి కాదు కనుక జీవుడు దానినట్లు ఉపయోగించలేడు. అందుచేత వాడు ఆ కోశముచే చుట్టబడి ఉన్న సమయమున అటు పృథ్వీలోకమున గాని ఇటు కామలోకమున గాని వ్యవహరించజాలడు. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువ మందిలో జరిగేదన్నమాట ఇటువంటి. అంటే మనకి ఈ విషయాలన్నీ తెలియకపోవటం వల్ల, ఈ సంగతులన్నీ మనకి గమనికలోకి లేకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఏథరిక్ డబ్బులను కూడా ఇక్కడ వదిలేయాలి. అది ఇప్పుడు కామ శరీరం అంటే మనకు ఉపాధి అది, కాబట్టి కామలోకంలో మనం వ్యవహరించడానికి కామ శరీరం మనకు అవసరం. కానీ ఏథరిక్ డబ్బులతో మనకి పని లేదే కాదు. ఇది ఇక్కడ ఉండి దీంతో ఇక్కడ ఆగిపోవాల్సింది. ఇది మనతో పాటు తీసుకుని వెళ్ళటానికి అక్కడ అవకాశం లేదు. అది కనుక మన దగ్గర ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. ఇక ఈ భూలోకంలోనే ఇక్కడెక్కడ తచ్చెట్లాడినట్టు అయిపోతుంది అన్నమాట. అయితే మరి ఎందుకు దాన్ని విడిపించుకోలేకపోతున్నాము? ఇది అవి ఇప్పుడు చెప్తున్నాడు మనకి. కొందరు వాడు ఆ కోశంచే చుట్టబడి ఉన్న సమయమున, అంటే ఆకాశ ఏదరిక డబ్బులతో మనం చుట్టబడి ఉన్న సమయమున, ప్రాణమయ కోశంతో మనం చుట్టబడి ఉన్న సమయమున అటు పృథ్వీలోకమున గాని ఇటు కామలోకమున గాని వ్యవహరించుతాడు. పృథ్వీలోకంలో వ్యవహరిద్దామా, పోనీ సరే ఇక్కడే ఉందాము, ఇక్కడే ఇది పట్టుకుని ఉంది మనల్ని, సరే పృథ్వీలోకంలోనే ఉందామంటే అది ఆ శరీరం లేదు, స్థూల దేహం లేదు. స్థూల దేహం ఉంటే గాని మనం ఈ పృథ్వీలోకంలో అటు ఇటు తిరగటానికి వీలు కాదు. ఎదరిక డబ్బులు ఒక్కటి ఉన్నంత మాత్రాన కుదరదు కదా. ఎదరిక డబ్బులతో పాటు ఈ స్థూల దేహం కూడా కావాలి మనకి, పార్థివ దేహం. అది లేదు. మరి పోనీ కామలోకానికి వెళ్ళిపోదామంటే కామలోకానికి వెళ్ళటానికి ఇది అడ్డంకుగా ఉంది మనకి. మనకి ఈ ఎదరిక డబ్బులు అడ్డంకిగా ఉంది. అటు కామలోకానికి వెళ్ళలేము, ఇటు భూలోకాలలోనూ చరించలేము. మధ్యస్థంగా అలా నిలబడిపోయినట్టు అయిందనమాట. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. కొందరు ప్రాణమయ కోశంలో నుంచి కొన్ని క్షణములలో విడిపించుకొనగలరు. అయితే ఇవన్నీ, ఈ పరిస్థితులన్నీ కూడా మరణానంతర స్థితులు అన్నది ఏదైతే ఉందో మొత్తం హెడ్డింగ్, అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది? మనం భూలోకంలో మనం వ్యవహరించిన తీరును బట్టి, మనం ఆలోచించిన పద్ధతి, మాట్లాడిన పద్ధతి, చేతల మనం ఏమేమి చేతలు చేసాం, మన స్వభావం ఏంటి, మన గుణాలేంటి, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాం, వేటి పట్ల మనం ఆసక్తిగా ఉన్నాం, కోరికలతో ఉన్నాం, బాగా మొత్తం వీటన్నిటి మీద వీటి యొక్క సారం అనమాట. మనం ఆ మరణానంత స్థితులకి సంబంధించి మనం సుఖంగా ఉండాలా, కష్టాలతో గందరగోళంగా ఉండాలా, ఇది పూర్తిగా దీని మీద ఆధారపడి ఉంది అనమాట. అది అందుకు ఈ సంగతులు తెలుసుకోవడం వల్ల మనకేమవుతుందంటే కొంచెమన్నా మార్పు వస్తుంది. అరే మనం అంటే ఒకప్పుడు ఉండేది కొంత భయం అన్న ఉండి జాగ్రత్తగా ప్రవర్తించడానికి, అబద్ధం చెప్పడానికి భయపడేవాళ్ళు ఒకప్పుడు. అమ్మో అబద్ధం చెప్తే మళ్ళీ మనకు అక్కడ ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా అంత ఇదిగా ఉండేది. అయితే క్రమక్రమంగా ఏమైనాయి, అవి నమ్మకంతో వస్తున్నాయి. అవన్నీ ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆ మాటలన్నీ కూడా ఒక నమ్మకంతో, ఒక రీజనింగ్ లేకుండా, వివరణ లేకుండా ఇట్లా జరుగుతుందంట అంతే.
సరే పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళ మీద నమ్మకంతో అట్లాగా నెమ్మదిగా వచ్చాము. ఇప్పుడు మరి సైంటిఫిక్ యుగం ఇది. ఏదైనా సరే మనకు ఎదురుగా రుజువు పరచాలి. రుజువులుంటేనే మనం నమ్ముతాం. లేకపోతే నో. అంతే. ఇయన్నీ కాకమ్మ కబుర్లు తీసేయండి అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనకి దానికి వివరణ లేదు మనకిక్కడ. మన పవిత్ర గ్రంథాల్లో ఎక్కడ ఇంత సైంటిఫిక్‌గా వివరించిన వ్యవహారం లేదు. దాంతో దానికి దూరం అయిపోయాం. ఇదే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకే జీవితం. ఇంకేమి లేదు. ఇక మనిష్టం అన్నట్టుగా చేసేస్తున్నారు. అయితే దాని యొక్క ఫలితం మనం ఇప్పుడు ఈ ప్రాణమయ కోశాన్నే వదులుచుకోలేక అలాగా నిలబడిపోయాం. భౌతిక దేహాన్ని వదులుకున్నాం. దాని నుంచి బయటపడ్డాం. కానీ ప్రాణమయ దేహాన్ని వదులుచుకోలేకపోయాం. అది వదులుచుకుంటే గాని మనం కామలోకానికి వెళ్ళటానికి వీలవుతుంది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో చూడండి. మధ్యలో అలాగే ఇరుక్కుపోయి ఉన్నాం అన్నమాట. అటు కిందకి వెళ్ళలేం, అటు పైకి వెళ్ళలేం అన్నట్టుగా అయిపోయింది మన పరిస్థితి. కొందరు ప్రాణమయ కోశంలో నుంచి కొన్ని క్షణములలో విడిపించుకొనగలరు. కొందరు దానిలో కొన్ని గంటలో, కొన్ని రోజులో, కొన్ని వారంలో విశ్రాంతి తీసుకుందురు. మరియును మనుష్యుడు ప్రాణమయ కోశంలో నుంచి బయటకు వెడలినంతనే కామలోకం గురించి స్పృహ కలిగియుండుననుట నిశ్చయము కాదు. పోనీ దీంట్లో నుంచి బయటికి వచ్చాము ఎట్లోకట్లాగానన్నా వెంటనే కామలోకంలోకి వచ్చాం మనం అన్న స్పృహ కూడా రాదు మళ్ళీ. అదొక విచిత్రం. వానిలో స్థూలతమ కామద్రవ్యం ఎక్కువగా నుండి దానితో నిండిన కవచము వాని శరీరము చుట్టూను ఏర్పడవచ్చును. వాడు ఆ ద్రవ్యమును ఎంత మాత్రమును ఉపయోగింపలేకపోవచ్చును. వాడి లోకమున కొంతవరకు గౌరవమైన జీవితమును గడిపియుండిన ఎడల నా ద్రవ్యమును ఉపయోగించుట గాని దాని చలనములను అనుభవించుట గాని జరిగి ఉండదు. అందుచేత ఇప్పుడు ఆ ద్రవ్యము పూర్తిగా క్షీణించిపోయి వాడు ఉపయోగించుటకు అలవాటు పడి ఉన్న ద్రవ్యము ఉపరి భాగమునకు వచ్చు వరకును స్పృహ తప్పి ఉండవచ్చును. అయితే ఎంత జాగ్రత్తగా నిర్మించిన కవచములోనైనను సూక్ష్మతర ద్రవ్యము యొక్క కణములు కొన్ని ఉపరి ప్రదేశమున జారక మానవు. వాని వల్ల మనుషునకు చుట్టూనున్న పదార్థములు కొంచెం కనిపించును. కనుక మీద చెప్పిన స్పృహ విహీనత పూర్తి అయినదిగా నుండుట బహు అరుదు. పూర్తిగా స్పృహ కోల్పోయినట్టు ఉండదు గానీ కొంచెం మనం హాస్పిటల్‌లో బెడ్‌లో ఉన్నప్పుడు చుట్టూ శబ్దాలు, వాళ్ళ మాటలు అవన్నీ కొద్దిగా వినపడుతూ ఉంటాయి. అట్లా ఉంటుందన్నమాట. అట్లాగని పూర్తిగా మనం స్పృహలోనే ఉన్నట్టు ఉండదు. అలాగని పూర్తిగా స్పృహ కోల్పోయినట్టు ఉండదు. అర్ధ స్పృహలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితిలో మనం ఇక్కడ ఎట్లా గడుపుతాం? కొన్ని క్షణాల్లో విడిపించుకోవచ్చు. కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారములు, నెలలు గూడా పట్టొచ్చు. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఇక్కడ గడిపిన జీవితం మీద, మన అభిప్రాయాలు, స్వభావం మీద ఆధారపడి ఉందన్నమాట. కొందరు తమ పార్థివ దేహమునందు ఆశ తీరక దానిని గట్టిగా నాశ్రయించి ఉండుట చేత ప్రాణమయ కోశమును పట్టు విడవక దానిని నిలిపి ఉంచుకున్నటకు యావచ్చక్తిని వినియోగించును. ఇంకా ఇక్కడ జీవితం కొనసాగించాలి. పిల్లలు ఈ ఆస్తిపాస్తులు వీటన్నిటిని వదలలేక వ్యాపారం, తనకిష్టమైన వ్యాపారం, తనకిష్టమైన ఉద్యోగం ఏదో ఒకటి అలాగా తనకిష్టమైనవి వదలలేక మనకి మరణించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ, పార్థివ దేహం నుంచి వచ్చినప్పటికీ, బయటకొచ్చేసాం. అయినప్పటికీ ఆ ప్రాణమయ కోశ శరీరం ఎదరికి డబ్బులతో పట్టుకుని ఇక ఊగులాడుతూ ఉంటాం అన్నమాట. ఎట్లాగైనా సరే దీన్ని పట్టుకుని ఉండాలి. పార్థివ దేహము అది ఆల్రెడీ ఇంకెళ్ళిపోయింది. ఇక అది మళ్ళీ పునరుజ్జీవం అవటం అనేది జరగని పని. కాబట్టి మనం ఎదరికి డబ్బులతో దాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నా గానీ అదేమీ చలనం రాదు మళ్ళీ. ప్రాణమయ కోశమును పట్టు విడవక దానిని నిలిపించుకొనుటకు యావచ్చక్తిని వినియోగింతురు. చాలా కాలము వారు ఆ కోశమును పట్టి ఉంచగలరు. కానీ దానివల్ల విశేషముగా బాధపడుతారు. వారు అంటే అటు పార్థివ లోకం, భూలోకము, కామలోకము. వారు ఉభయ లోకముల నుండి బహిష్కృతులై. భూలోకానికి మనకి సంబంధం లేదు. భూలోకంతో సంబంధం ఉండాలి అంటే ఒక్క ఎదరికి డబ్బులు ఉన్నంత మాత్రాన సరిపోదు. స్థూలదేహం ఉంటేనే మనకి ఈ కాలం యొక్క ఈ భూలోకంతో మనకి సంబంధం.
పార్థివ దేహం ఎప్పుడైతే లేదో, ఇక భూలోకంతో మనకి సంబంధం లేదు. మనం ఇతరులతో మనం వ్యవహరించలేం. మనం ఉన్నట్టు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు. చుట్టూ ఉన్న వాళ్ళేమో మనం లేవనుకుంటుంటారు. కాబట్టి ఇద్దరికి పొసగదే కాదు. అట్లాగని కామలోకానికెళ్దామా? ఇదొకటి పట్టుకొనుందిప్పుడు. ఈదరికి డబ్బులొకటి మనల్ని పట్టుకొనుంది. ఈదరికి డబ్బులుంటేనేమో కామలోకానికి వెళ్ళలేం మనం. అంత విచిత్రమైన పరిస్థితిలోకెళ్ళిపోతామో చూడండి. వారు ఉభయలోకముల నుండి బహిష్కృతులై, అటు భూలోకము నుండి, ఇటు కామలోకముల నుండి బహిష్కృతులై, బూడిద రంగు గల దట్టమైన మబ్బుచే ఆవరింపబడి ఉంది. కోమలో ఉన్నట్టుగా అయిపోతుందన్నమాట పరిస్థితి. మనం చూస్తుంటాం ఒక్కొక్క చోట. ఒక్కోళ్ళు యాక్సిడెంట్ జరిగినప్పుడు మెదడులో కొన్ని కణాలు పాడైపోయి, శిథిలమైపోయి, మళ్ళా పునరుజ్జీవం అవ్వటానికి వీలు లేకపోవడంతో వాళ్ళు క్లినికల్లీ డెడ్ అంటారు వాళ్ళని. అట్లాగని పూర్తిగా చనిపోయారంటే లేదు మళ్ళీ. గుండె అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మిగతా అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక దాంతో ఏమవుతుంది వాళ్ళని ఇంకలాగా కోమాలో ఉండిపోయి ఇప్పుడు 'సావిత్రి' అలా కొన్ని సంవత్సరాల పాటు. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది అలా ఉండిపోతారనమాట. ఆ విధంగా కోమాలో ఉన్నట్టుగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఆ మబ్బులో నుంచి భూలోక పదార్థములు పూర్తిగా వివరణములై అస్పష్టముగా కనిపించును. ఈ దౌర్భాగ్య స్థితిలో తమ పట్టును నిలబెట్టి ఉంచుకొనుటకు వారు విపరీతమైన బాధపడవలెను. ఎంత ఇదొచ్చినా గాని దాన్ని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుందామని అనుకుంటూ ఉంటారు. అంటే అట్లా పట్టుకొని ఉండటానికి అదేమో ఎళ్ళిపోవటానికి చూస్తుంది. ఎదరికి డబ్బులు కూడా మనతో పాటు ఉండటానికి దానికేమి ఇష్టం లేదు. ఎందుకంటే దానికి కావాల్సింది స్థూల దేహం. స్థూల దేహంతో స్థూల దేహం ఉంటే తనుంటుంది. లేపోతే తను ప్రత్యేక అస్తిత్వం లేదు దానికి. ఇప్పుడు కామ శరీరం అయితే ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. మానసిక శరీరము ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. దీనికట్లా ఇది ఉపాధి కాదు గదా! దానికి సహాయకారిగా వచ్చింది. ఒక బ్రిడ్జ్ లాగా. సూక్ష్మ లోకాలకి అంటే మానసిక, కామ శరీరాల నుంచి వచ్చే వాటికి, ప్లస్ ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ పార్థివ దేహానికి. ఎందుకంటే పార్థివ దేహము నేరుగా ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి గ్రహించలేదు గాబట్టి. ఆ సూక్ష్మంగా ఉన్న ప్రాణశక్తిని గ్రహించలేదు గాబట్టి, ఇది మధ్య మార్గంగా ఒక వంతెనలాగా ఉపయోగపడటానికి ఇదొచ్చింది. కాబట్టి పార్థివ దేహం లేకపోతే ఇంక దీంతో పని లేదు గదా! కాబట్టి ఇది వద్దామనేమి ఉండాలని లేదు. కానీ అట్లా ఆ ఒత్తిడి అట్లా పనిచేస్తూ ఉందన్నమాట. దాని మీద గూడా ఒత్తిడి పనిచేస్తూ ఉంది. ఈ భౌతిక దేహానికి సంబంధించిన అణువుల యొక్క ఒత్తిడి దాని మీద గూడా పనిచేసి, అది వదలనీయకుండా గట్టిగా పట్టుకుందామని చూస్తా ఉంది. వారు ప్రాణమయ కోశము తామెరిగిన పృథ్వీలోకముతోనొక విధముగా సంబంధము గలుపుటకైనా పనికివచ్చుననుకుని దానిని విడువరు. ఏదో రకంగా ఈ భూలోకంతో మనం సంబంధం ఉండాలి. ఈ భూలోకంలోనే మనం గడవాలి. ఇంకెక్కడి నుంచి మనం ఎళ్ళొద్దు ఎక్కడికి. ఎక్కడికి వెళ్ళం మేము. ఇక్కడే ఉంటాం. ఒకట్లాగా. స్థూల దేహం అయితే అది మనం రాలిపోయాం. అది వదిలేసాం గాబట్టి ఇక దాన్ని పట్టుకోకుండా మనం ఏంటంటే ఈదరికి డబ్బులు. ఇది ప్రాణమయ కోశం గాబట్టి ప్రాణం కొంచెం ఇప్పుడు ఫ్యాన్ ఆపేసాం అనుకోండి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగింది. ఒక గంట, 2 గంటలు తిరిగింది. తిరిగిన తర్వాత స్విచ్ ఆపేసాం. ఆపేసేయంగానే సరే వెంటనే ఆగిపోతుందా ఫ్యాను? ఆగదు. కొద్దిసేపు తిరుగుతా ఉంటుంది. ఆ వేగానికి. తిరిగి కొంత సమయం గడిచిన తర్వాత అప్పుడు పూర్తిగా ఆగిపోతుంది. అట్లా కొన ప్రాణంతో ఉన్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు ఎదరికి డబ్బు. కొస ప్రాణంతో. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఊగులాడుతాం మనం ఇప్పుడు. ఆ విధముగా వారు ఒంటరి పోటని వ్యసన పడుచు, నా స్థితిలో దిక్కు తెలియక సంచరించి తుదకు కేవల బలహీనతచే పట్టు తప్పి, అంతకంటే సుఖతరమైన కామలోకమున చేరుదురు. చూడండి మరి. మనతో మాట్లాడడానికి ఎవ్వరు లేరిక. మనకి సహాయం చేయటానికి కూడా ఎవ్వరు లేరు. ఎందుకంటే మనం ఒక మబ్బులో ఉండిపోయాం. చుట్టూ మబ్బులాగా కవచంలాగా ఏర్పడిపోయింది. ఇక మనతో కమ్యూనికేషన్‌కి ఎవ్వరికీ సాధ్యం కాదిక. మనకు మనమే. ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. దాంతో ఇక చిట్ట చివరికి ఎంతసేపు అలా గట్టిగా పట్టుకోగలం? ఇక క్రమక్రమంగా ఆ పట్టు దప్పుతుంది.
పట్టు తప్పి ఇక దాన్ని వదిలేయటం జరుగుతుంది. ఎదురెక్క డబ్బులుంటాయి. ఎప్పుడైతే వదిలేసామో వెంటనే కామలోకంలోకి వచ్చేస్తాం. ఆ కామలోకానికి చేరిన తర్వాత హమ్మయ్య! అంతవరకు పడ్డ ఆ బాధ, ఆ వేదన మొత్తం ఒక్క క్షణంలో తీరిపోతుందనమాట. స్వేచ్ఛగా, హాయిగా ఉంటుంది. ఒక్కసారి మనం ఎండలో నుంచి వేసవికాలం మిట్ట మధ్యాహ్నం ఎండ, ఒళ్ళంతా చెమటలు, ఎండ వేడి. అక్కడి నుంచి ఒక్కసారిగా మనం ఏసీ రూమ్‌లోకొచ్చామనుకోండి, హమ్మయ్య! ఎంత చల్లగా ఉంది, హాయిగా ఉంది అని అనుకుంటామే. అట్లాగా ఎప్పుడైతే ఈ కామ శరీరాన్ని వదిలేసామో, మన ఎదరిక డబ్బుల్ని వదిలేయంగానే, ఆ పట్టు తప్పి అదెళ్ళిపోంగానే, ఇంక మనం కామ శరీరంతో కామలోకంలో ఉండిపోతాం. ఎప్పుడైతే కామలోకానికి ప్రవేశించామో హాయిగా ఉంటుంది. చల్లగా, హాయిగా. ఏ బాధ లేదు, ఏ వేదన లేదు అన్నట్టుగా. అంతకుముందు పడ్డ వేదన మొత్తం మర్చిపోతామనమాట. కానీ మరి ఎంత వేదనగా ఉందో చూడండి. ఎన్ని రోజులు అలా గడిపామో, ఎన్ని నెలలు గడిపామో అట్లాగా. ఇంతకంటే సుఖతరమైన కామలోకమున చేరుదురు. ఒకప్పుడు ఆ యున్నమాదములో వారు గ్రుడ్డిగా ఇతరుల శరీరములను పట్టుకొని వానిలో ప్రవేశింప ప్రయత్నింతురు. ఇట్లాగా ఈ పట్టు తప్పనప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుని ఉన్నాడు గదా! ఇక పట్టు తప్పేటట్టుంది. అమ్మో! ఇది జారిపోతే ఎట్లాగా? అందుకని అటు ఇటు చూసి ఈ పుట్టేవాడుంటాడు. పుట్టబోయేవాడు. ఇట్లా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఆ గర్భంలోకి ఆహ్, ఉపాధిలోకి అంటే ఆ దేహంలోకి తల్లి గర్భంలో తయారైన దేహంలోకి ప్రవేశించడానికి బలహీనంగా ఉన్న ఒక ఆత్మ ప్రవేశింపబోతుంది. దాన్ని తోసేసి వీడు చేరిపోతాడనమాట దాంట్లో. అట్లా గూడా జరుగుతాయి కొన్ని. అంటే చాలా తక్కువ సందర్భాలవి. అంటే ఇంత గందరగోళ స్థితుల్లోకి వెళ్తాం మనం. ఎందుకని ఇంత గందరగోళం ఏర్పడింది మనకి? వీటి మీదున్న ఆపేక్ష, ఆసక్తి, ఆశ, దురాశ ఇట్లా ఇవన్నీ వదలలేకపోవటం అన్నమాట. అవి మనల్ని ఇటువంటి పరిస్థితుల్లోకి, నీచమైన పరిస్థితుల్లోకి, హీనమైన పరిస్థితుల్లోకి నెడుతుందన్నమాట. చివరికి ఎవరి దాంట్లోనే చేరిపోదాం చూసారా మరి? అంత ఘోరమైన పరిస్థితది. ఒకప్పుడు ప్రవేశింపగలుగుదురు. ఎట్లాగా? ఒకప్పుడు అట్టివాడు వదలకుండా ఇంకా భూలోకంలోనే ఉండాలి, భూలోకంలోనే ఉండాలని ఆరాట పడుతున్నవాడు పసిబిడ్డ దేహము పట్టుకొని దానిలో ప్రవేశింపవలసిన దుర్బల దేహాత్మ నావలకు పంపివైచి తాను ప్రవేశించును. చూడండి ఎంతగా ఇటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తుందో. ఆ దేహాత్మని పక్కకు తోసేసేసి వీడు ఆ దేహంలోకి ప్రవేశిస్తాడు. ఆ పసిబిడ్డ దేహంలోకి. ఇంకా ఒకప్పుడు జంతు శరీరంలో గూడా ప్రవేశించును. ఈ చిక్కంతయు అజ్ఞానముచే కలుగును. అరె! నువ్వు ఇక్కడ అక్కర్లేదురా బాబు. నీ టైం అయిపోయింది. ఇప్పుడు మన స్టేషన్ వచ్చినప్పుడు దిగాలా? అక్కర్లేదండి? రైలెక్కాం. రైలులో మనం టికెట్ కొనుక్కున్నాం. పలానా చోటకెళ్ళాలి అనుకున్నాం. ఆ స్టేషన్‌కొచ్చాం. స్టేషన్ అంటే ఏంటి? మనకి ఆ ఊరు అంటే ప్రారంభం. ప్రారంభం అంటే అప్పుడు జన్మించినట్టు లెక్క. మనం టికెట్ కొన్నాం. టికెట్ కొన్నామంటే ఏంటి? ఆ స్టేషన్‌లో దిగాలి కదా! అంటే మరణం. మనం టికెట్ తీసుకోబోయే చోటేమో జన్మించినట్టు. మనం టికెట్ ఎంతవరకు తీసుకున్నామో, ఏ స్టేషన్ వరకు తీసుకున్నామో, అది మనకి మరణం కిందకి లెక్కకొస్తుంది. అంటే అక్కడ స్టేషన్ దిగాలా అక్కర్లేదా? దిగాలి గదా! దిగకుండా నేను ఇక్కడే కూర్చుంటానంటే ఎట్లాగా? ఇప్పుడు టీసీ వస్తాడు, వాడు పెనాల్టీ ఏస్తాడు, జైలుకి తీసుకుపోతారు. అసలు మనకి ఉపయోగం లేకుండా పోతుంది గదా! ఇప్పుడు మనం ఆ ఊళ్ళో దిగి ఏదో పని చూసుకోవాలి మనం. ఆ పని పోయింది మనకి. ఇట్లా ఉంటుందనమాట. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ. ప్రయాణంలోనేమో మన స్టేషన్ వస్తుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఔటర్‌లో ఆపాడనుకోండి. ఆ స్టేషను ఔటర్‌లో ప్లాట్‌ఫార్మ్ ఖాళీ లేక ఔటర్‌లో కొద్దిసేపు ఆపాడు. ఎంత అసహనంగా ఉంటాం మనం. అబ్బా! ఇక కొద్దిసేపటికి ఎళ్ళిపోయేవాళ్ళం గదా! ఇక్కడ ఆపేశాడు. అది ఇదని ఆ రైల్వే డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని, రైల్వే మినిస్టర్‌ని, కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తాన్ని తిడతా కూర్చుంటాం. సరే నెమ్మదిగా ప్లాట్‌ఫార్మ్ మీద ఆగుతుంది. ఆగంగానే దూకుతామా లేదా?
వెంటనే. మరి ఇక్కడ దూకట్ల మనం. అది. ఎందుకంటే విషయం తెలుసు అక్కడ మనకి. ప్రయాణం దాకా సంబంధించి విషయం ఏంటి? మనం ఆ ఊళ్ళో దిగి అక్కడ పని పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఎంత తొందరగా ఎళ్తే అంత తొందరగా పని పూర్తవుతుందన్న ఆదుర్దాలో మనం ఉంటాం. తొందరగా వెళ్ళాలి అని. ఇప్పుడిక్కడ మనకి దీని తర్వాత ఇంకా చాలా లోకాలున్నాయి. అవన్నీ ప వే అవన్నీ వెళ్ళిపోయి మరలా మనం జన్మించాల్సిన అవసరం ఉంది. త్వరగా జన్మ తీసుకొని మళ్ళీ మన అభివృద్ధికి మనం ఏర్పాట్లు చూసుకోవాలి. మనం చాలా కొద్దివే అభివృద్ధే ఇక్కడ సాధించాం మనం. ఈ జన్మలో మనం ఎక్కువ అభివృద్ధి సాధించలేకపోయాం. ఏ ఏ కారణాలైనప్పటికీ. కాబట్టి మనం మరలా మనం మన స్వస్థానానికెళ్ళిపోయి, అక్కడి నుంచి మరలా కిందకొచ్చి త్వరగా జన్మించి, మనం మళ్ళీ అభివృద్ధి పథంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడి నుంచి వదలటం చాలా అవసరం మనకి. భూలోకంలో ఉండి మనం ఇంకేం చేయలేకపోతున్నాం. ఇంకయిపోయింది మన పని. కాబట్టి ఇది వదిలేసి త్వరగా మన కారణ శరీరం, కారణలోకానికెళ్ళిపోయి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తేనే గాని మళ్ళీ కిందకి దిగటానికి కుదరదు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి గదా మనకి. మళ్ళీ జన్మించాలి మనం. ఎందుకంటే మనకి భూలోక జీవితంలోనే భూలోకంలో ఉన్నప్పుడే మన అభివృద్ధి. ఇంకెక్కడా మనకు అభివృద్ధి లేదు. మరలా మరణించిన తర్వాత మరలా జన్మ తీసుకుంటేనే మళ్ళీ మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి వీలవుతుంది. మరి మరణించిన తర్వాత మళ్ళా జన్మ తీసుకోవాలంటే ఇక్కడే ఇక్కడెక్కడ తిరిగి జన్మ తీసుకోవడానికి కుదరదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే కొత్తగా మానసిక శరీరం కట్టుకోవాలి, కామ శరీరం కట్టుకోవాలి, ఏదరికి డబ్బుల్ని తీసుకోవాలి, స్థూల దేహం తీసుకోవాలి. ఇవన్నీ అయితే గాని ఇక్కడ మళ్ళీ మనం జన్మించినట్లు లెక్కలోకి రాదు. కాబట్టి మనం ఇక్కడ వెంటనే వదిలేసేసి మనం ఎట్లాగైతే ఆ స్టేషన్‌లో దిగి మన పని పూర్తి చేసుకుందామని స్టేషన్ రాంగానే దూకేస్తామో, అట్లా దూకాలన్నమాట మనం మరణం అంటే. ఎందుకంటే మనకి ఇదంతా పూర్తి చేసుకొని మళ్ళీ జన్మిస్తే మనకి మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ విషయాలన్నీ తెలియకపోవటం వల్ల మనం చూడండి పట్టుకున్నాడు గట్టిగా. ఎంత దాకా ఎళ్ళిపోయాడంటే ఒక దుర్బల దేహాత్మ వచ్చి మన ఆ పసిబిడ్డ దేహంలో చేరబోయే జీవాత్మని తోసేసేసి, ఆ దుర్బల దేహాత్మని ఆవలకు పంపి వచ్చి తాను ప్రవేశించును. ఒకప్పుడు జంతు శరీరంలో గూడా ప్రవేశించును. ఏదో రకంగా ఈ భూలోకంలో ఉండొచ్చు మనం అన్నట్టుగా. ఈ చిక్కంతయు అజ్ఞానముచే కలుగును. కానీ జీవిత ధర్మములను, మరణ ధర్మములను ఎరిగిన వారెవ్వరికీ అది సంభవించదు. కాబట్టి ఈ విషయాల గురించి కొంత మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితం మొత్తం ఆహ్, ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ, ఆ డబ్బులతో సుఖానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లలు వాళ్ళకేంటి ఈ ధోరణితోనే జీవితం మొత్తం అయిపోతే, మరి ఇది ఏది మనతో పాటు రాదు మరణం తర్వాత. ఒక 10 బిల్డింగులు కట్టించాం. అపార్ట్‌మెంట్లు కట్టించాం. ఏమి? ఏదన్నా వస్తుందా మనతో పాటు? ఆహ్, శ్రమ చేయండి. ఆస్తులు సంపాదించండి పర్వాలేదు. కానీ దానితో పాటు ఈ సంగతులు కూడా మనకి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి మన పరిస్థితి అసలు? ఈ మానవ జీవితంలో మానవుడిగా పుట్టినందుకు మనకేంటి? ఏదన్నా కర్తవ్యం ఉందా? ఏదైనా లక్ష్యం ఉందా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అవన్నీ తెలియకపోతే చిక్కంతయు అజ్ఞానముచే కలుగును. ఎంత చిక్కు ఇక్కడ చూడండి. ఒక్క సెకన్‌లో, ఒక్క నిమిషంలో మనం కామలోకానికెళ్ళిపోయేవాళ్ళం. ఈ పార్థివ దేహం వదిలిన మరుక్షణం కామలోకానికెళ్ళిపోయేవాళ్ళం శుభ్రంగా. ఎంత గజిబిజి అయిపోయిందిప్పుడు. అరగంట సేపు చెప్పుకున్నాం మనం ఇప్పుడు దీన్ని. ఇది మరి రోజులు, నెలలు పడతా ఉంది వాడికి. కామలోక జీవితము పూర్తి అయినప్పుడు మనుష్యుడు ఆ లోకమున తిరిగి మరణించి మానసిక లోకంలో మేల్కొనును. సో, ఇప్పటికి మన ఈ కామలోకానికి సంబంధించింది పూర్తయిపోయింది మనకి. ఏదో కింద పడ్డం, మీద పడ్డం మొత్తానికి దీని నుంచి దాటి ఈ కామ శరీరం మొత్తం గూడా రాలిపోయింది.
ఇది రాలిపోకుండా మళ్ళీ కొంచెం కొస మిగిలిన దానికి కూడా మనం షేడ్ అని, షెల్ అని 2 చెప్పుకున్నాం మనం. ఒకటి పెంకు, ఒకటి పిశాచంలాగా ఉండేది అని అన్నట్టుగా. అవి కూడా చెప్పుకున్నాం. సరే మొత్తానికి పూర్తిగా జీర్ణం అయిపోయింది కామ శరీరము. జీర్ణమైన మరుక్షణం ఏం జరిగిందనమాట? అంటే మన పార్థివ దేహము వదలంగానే ఏం జరిగిందో అట్లాగే కామలోకంలో వదలంగానే కామ శరీరం వదిలి, కామలోకం వదిలి మనం మానసిక శరీరంతో మానసిక లోకంలోకి ప్రవేశిద్దాం అనుకున్నప్పుడు కూడా కొంత గజిబిజి, కొంత గందరగోళం జరిగింది. ఎందువల్ల? మన యొక్క స్వభావం వల్ల. మన ఆలోచనలు, అది ఇష్టాలు, మన కోరికలు, ఆశలు ఇటువంటి వాటి వల్ల. సరే మొత్తానికి ఏదో వచ్చేసామండి. పూర్తయిపోయింది. కామలోక జీవితము పూర్తి అయి, మనుష్యుడు ఆ లోకమున తిరిగి మరణించి. ఒక లోకంలో జీవితం పూర్తయిందంటే అర్థం ఏంటి? మరణించినట్టు. భూలోకానికి ప్రవేశించాము. భూలోకంలోకొచ్చేటప్పుడు పుట్టాము అన్నారు. మరలా దాన్ని వదిలేసాము. చనిపోయారన్నారు. మరణించాం. అయితే భూలోకానికి రాబోయే ముందు ఉన్నాం మనం. సరే భూలోకానికొచ్చిన దగ్గర నుంచి మనం ఒక లెక్క తీసుకుంటున్నాం. ఎక్కడో ఒక చోట ప్రారంభించి చెప్పుకోవాలి గదా మనం. భూలోకం ఉంది చెప్పుకుంటున్నాం మనం. భూలోకంలో జన్మించి గడిచిన తర్వాత చివరికి మరణించాము. అక్కడి నుంచి మొదలెట్టాం మనం. మరణానంతర స్థితి గదా మనం చెప్పుకోవటం. పార్థివ దేహం వదలటం. మరణం అంటే అది ఒక్కసారి మనం ఈ మరణానంతర స్థితికి సంబంధించి ఓవరాల్ ప్రోగ్రామ్ ఏంటసలు? అదొక్కటి చదివి మనం ముందుకు పోవాలి. మరణమనగా పార్థివ దేహమును విడిచిపెట్టుట. మనుష్యుడు ధరించిన యంగీని తీసివేయుటకును, మరణమున జీవాత్మ పార్థివ దేహమును విడుచుటకును భేదము లేదు. పైన వేసుకున్న తొడుగు తీసేసామంతే అన్నట్టుగా ఉంటుంది భౌతిక మరణం. జీవుడి పార్థివ దేహమును విడిచిన తరువాత తాను ఈ ఐహిక జీవితంలో అనుభవించిన భావముల వల్లను, కామముల వల్లను పుట్టిన వేగము అడగిపోవు వరకును కామ శరీరంలో నివసించేవారు. అంటే అక్కడ యాక్షన్ ఏం లేదు కదా! ఇక ఊరికే ఆలోచనగా ఉంటుంది తప్పితే, కోరికతో కూడిన ఆలోచన. అది తాగాలి, లేకపోతే తినాలి, అట్లాగ చేయాలి, ఇలా చేయాలి అని ఉంటుంది. కానీ తాగటానికి అవకాశం లేదు, తినటానికి అవకాశం లేదు, ఏ పని చేయటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ కోరిక ఏమవుతుంది? నెమ్మది నెమ్మదిగా అడిగిపోయి అది పూర్తిగా మాయమైపోతుంది కాదు. అట్లా అంతవరకు ఆ కామ శరీరంలో నివసించి ఉంటాం. ఆ వేగం అడిగిపోయినప్పుడు రెండవ మరణము సంభవించి, మొదటి మరణం ఏంటి? పార్థివ దేహాన్ని వదలటం. భూలోకంలో పార్థివ దేహాన్ని వదలటం మొదటి మరణం. పార్థివ దేహాన్ని వదిలాము మొదటి మరణం అంటే కామలోకంలో జన్మించాము అన్నట్టుగా. ఇంకొక చోట జన్మించినట్టేగా. ఒక చోట ఇక్కడ ఉన్నామంటే, ఇక్కడ లేడు అంటే ఇంకొక చోట ఉంటాడు కదా! ఇక్కడ లేని క్షణం నుంచి అక్కడ ఉన్న క్షణం అక్కడ జన్మించినట్టు మళ్ళీ. అంటే కామలోకంలో జన్మించాడంటే మళ్ళీ మరణించడం. కామలోకంలో మరణించడం. అది రెండవ మరణం. కామ శరీరము కూడా రాలిపోయి, జీవుడు నీచ మానసిక లోకంలో మానసిక శరీరంతో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ కామ శరీరము, కామలోకము పూర్తయిపోయాక అప్పుడు ఇక్కడ మరణించంగానే ఏమవుతుంది? మానసిక శరీరముతో మానసిక లోకంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆ రెండో తొడుగు కూడా తీసేశాడు. మొదటి తొడుగేంటి? పార్థివ దేహం. అది ఎళ్ళిపోయింది. రెండోది కామ శరీరం. అది ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయేటప్పటికల్లా ఇప్పుడేం తొడుగుంది మనకి? మానసిక శరీరం. అంటే ఇప్పుడు పైన కోటు, తర్వాత షర్టు, దాని కింద బనీను ఉందనుకుందాం. కోటు తీసేశాడు. షర్ట్ కూడా తీసేశాడు. ఇప్పుడేమనుకుంటాడు? ఇప్పుడు మనం ఏమనుకుంటాం? బనీన్‌తో ఉన్నాం అనుకుంటామా? లేకపోతే షర్ట్ కూడా ఉందండి, కోటు కూడా ఉందండి అని అంటామా? అనం గదా! ఇప్పుడెట్లా ఉన్నాం అనుకుంటాం? బనీన్‌తో ఉన్నాం అనుకుంటామా లేదా? అట్లాగే ఆ 2 శరీరాలు పోయినాయి. ఇప్పుడున్న శరీరంతోనే ఈ శరీరంతో ఉన్నాను అని అనుకుంటాం ఆటోమేటిక్‌గా. అంటే ఇక్కడ మానసిక లోకంలో జన్మించాం మళ్ళీ. పార్థివ లోక కామలోక, పార్థివలోక జీవితములలో వాడు పుట్టించిన సంకల్ప శక్తులు పూర్తిగా జీర్ణించిపో వరకు జీవుడు ఆ స్థితిలో ఉండును. తరువాత
ఆ మూడవ శరీరంను కూడా విడిచిపెట్టి. అంటే ఇక ఇది కూడా ఇక అణిగిపోతాయి. ఎందుకంటే ఆలోచన వరకే కదా! ఆలోచన ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు మనం చెప్పుకోగలుగుతాం? ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటాం? క్రమక్రమంగా అది అది గూడా అయిపోతుంది. దాంతో మానసిక శరీరం గూడా మానసిక శరీరం గూడా రాలిపోతుంది. మానసిక శరీరం రాలిపోయిందంటే మానసిక లోకం గూడా పోయినట్టే. అంటే బనిని గూడా తీసేసాం. అయిపోయింది. ఇంకేముంది మనం బేర్ బాడీతో అంటే మన యొక్క కారణ శరీరముతో కారణ లోకంలోకి ప్రవేశించాం. మన అసలైన అంటే మన ఇంట్లో ఎలాగుంటాము? మొత్తం పైన చొక్కా బనీను గూడా తీసేస్తాం గదా! చక్కగా గాలి ఆడుతుంటుందన్నట్టుగా. కానీ మన అసలైన ఇంట్లోకొచ్చాము అన్నట్టుగా అయిందనమాట. తరువాత నా మూడవ శరీరమును గూడా విడిచిపెట్టి, అంటే మానసిక శరీరాన్ని విడిచిపెట్టి, మరి ఒకసారి నిజ లోకంలో కారణ శరీరమున వసించు జీవాత్మయై ఉండును. అసలు అది. ఇది ప్రోగ్రామ్ అనమాట. మనం ఎక్కడి నుంచి ఇప్పుడు మరణం తర్వాత ఏం జరిగింది? పార్థివ దేహాన్ని వదిలిపెట్టాం. కామలోకంలో కామ శరీరంతో ఉన్నాము. అది గూడా వదిలిపెట్టేసాం. ఇప్పుడు మానసిక శరీరముతో మానసిక లోకంలోకి రాబోతున్నాం. సరే ఆ సరిహద్దులో జరిగిన గందరగోళం అయన్నీ చూసాం. భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆ సరిహద్దు సైనికుల్లో కాపలాగుండే సైనికులు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అయన్నీ చూసాం. ఇక పూర్తిగా మానసిక శరీరంతో మానసిక లోకంలో అడుగుబెట్టాం. మానసిక లోకంలో మేల్కొనును. వానికి ఆ లోకమున సుశిక్షితుడైన యోగికి ఉన్నట్లుండదు. యోగి ఆ లోకమునందు అంతను సంచరించి, అందులో వాని కగపడు పరిసరములలో భూలోక, కామలోకములందు వలనే యుండును. మళ్ళీ ఇక్కడ గూడా మనం కామలోకాన్ని పూర్తిగా చూడలేదు గదా! ఏదో ఒక భాగం జూసాం అంతే. మనం మ్యూజియానికెళ్తాం. హైదరాబాదు గాని, మద్రాసు గాని చాలా పెద్ద పెద్దయి. దాదాపు ఒక రోజు, 2, 3 రోజులు జూస్తే గాని అది పూర్తిగా చూడలేం మనం. అంత పెద్ద పెద్దయవి. వాటిని మనం ఏం జేస్తాం ఒక అరగంట, ఒక గంట. అయిపోయిందండి. పదండి, పదండి. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినయి. పదండి, పదండి అంటుంటారు గదా! ఇప్పుడు టూరిస్ట్‌లాగా ఎళ్ళినప్పుడు 3 రోజుల పాటు ఉండి చూడాల్సిన ఆ మ్యూజియాన్ని ఒక అరగంటో, గంటో కేటాయించారు దానికి. ఏం జూస్తారు దాంట్లో గంట? ఒక భాగం గూడా కాదది. అట్లాగా మనం ఏం జేసాం కామలోకంలో ఒక భాగం గూడా చూడలే ఒక అరగంట అన్నట్టుగా. అంటే ఎక్కువ కాలం ఉన్నాం. ఉన్నా గాని అక్కడక్కడే తచ్చెట్లాడాం. ఇంకా ఉన్నాయయ్యా అవతలేపున ఇంకా ఆహ్, చూ గదులున్నాయి. చాలా గదుల్లో చాలా వస్తువులున్నాయి. ఆ టైపు వెళ్ళాలి అంటే, ఈ ఒక్క గదే పట్టుకున్నాం. ముందు ఎంట్రన్స్‌లో ఉన్న గది. ఆ గదిలో ఉన్న వస్తువులను చూసుకుంటా ఆ గదిలోనే గడిపేసాం. అయిపోయింది. మిగతాయన్నీ అలాగే ఉండిపోయినాయి. చూడకుండానే మనం కామలోకాన్ని వదిలేసాం. అట్లాగుంటుందనమాట. అట్లాగే ఇప్పుడు మానసిక లోకం. మానసిక లోకంలో కూడా ఏం చూస్తాం? కామలోకంలోనే చూడలేకపోయాం మనం. ఇంకా మానసిక లోకంలో ఏం చూస్తాం? ఇక్కడ కూడా అలాగే కొద్ది కొద్దిగా. అదే మరి మొత్తాన్ని చూడగలరు ఎవరు? తీరిగ్గా, హాయిగా. మనకేమి బాదరబంది లేదండి. పర్లేదు 2, 3 రోజులైనా పర్వాలేదు. అంతే కూర్చుంటాడక్కడ అలాగా. ఆ దగ్గరలోనే ఏదన్నా అద్దె మన హోటల్ రూము తీసుకుంటాడు. తీసుకొని ఉదయాన్నెళ్లి రాత్రి దాకా మొత్తం వాడు క్లోజ్ చేసేదాకా. ఆ మ్యూజియము మూసేసేదాకా చూస్తాడు. మళ్ళీ ఎళ్తాడు. మళ్ళీ ఉదయాన్నే వస్తాడు. ఆ ఉదయం మొత్తం మిగతాదంతా చూస్తాడు. మళ్ళీ ఎళ్తాడు. మళ్ళీ వస్తాడు. మొత్తం 3 రోజుల్లో పూర్తి చేసుకుంటాడు. అన్నీ చూస్తాడు. ఆ మ్యూజియం మొత్తాన్ని ప్రతి వస్తువుని వాడు టచ్ చేస్తాడు. అన్నిటిని దర్శిస్తాడు వాడు. అట్లా కామలోకం మొత్తాన్ని దర్శిస్తాడు వాడు. ఎవడు? తీరిగ్గా ఉన్నవాడు. అంటే దేని పట్ల ఏమి యావిగేషన్ లేకుండా, దేని పట్ల ఆశలు, ఇష్టాయిష్టాలు ఇటువంటి ఏమీ లేకుండా ఉన్నవాడు హాయిగా చూడగలుగుతాడు. అట్లాగే మానసిక లోకం. సామాన్య మనుష్యుడు తన జీవితమునందంతను సంకల్ప స్వరూప సముదాయములను తన చుట్టూను ప్రోగు చేసుకొనియుండును. వానిలో వాడు శ్రద్ధ పెట్టనివి చాలా కాలం క్రిందటనే రాలిపోయుండును. కానీ వాని ముఖ్య జీవితార్థంతో సంబంధించిన సంకల్ప రూపములెల్లప్పుడును వాని నంటియుండి ఉత్తరోత్తర అభివృద్ధి నొందును.
ఇప్పుడు మనం భూలోకంలో జీవిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అలా ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి. రకరకాలయి ఉన్నాయి. కానీ వాటిలో ఏదో ఒకటో, రెండో తీసుకున్నాం. దానితో పాటు దాన్నే మనం చేసుకుంటా జీవితం అంతా గడిపాం. మిగతాయి ఉన్నాయి గానీ అంతగా దాన్ని లెక్కబెట్టల మనం. వాటికేసి పనులుగా ఏమి చేయలేదు. అందుకని ఏమంటే మానసిక లోకానికొచ్చేటప్పటికల్లా ఆ సంకల్ప రూపాలన్నీ జీర్ణమైపోయి ఉంటాయి. అవేమీ ఇక యాక్టివేట్ కావన్నమాట ఇక్కడ. మనం ఏదైతే ఎక్కువ భాగం మనసు పెట్టి, దేనితో మనం సంకల్పాలు చేశామో, ఆలోచనలు చేశామో, అవి మనతో పాటు ఇప్పుడు మానసిక లోకంలోకి వస్తాయన్నమాట. వానిలో కొన్ని స్వార్థముతో కూడి ఉండెను ఎడల ఆ ఆలోచనలో, వాని బలము కామలోకంలోనికి దిగియుండి. స్వార్థము అంటే ఏంటి అర్థం? కామలోకానికి సంబంధించి. నిస్వార్థము ఈ మానసిక లోకానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు స్వార్థముతో గనక ఆలోచనుంటే, వాని బలము కామలోకంలోనికి దిగియుండి, వాడు కామలోకంలోనున్నప్పుడు పూర్తిగా వ్యయమైపోయి ఉండును. కేవలము స్వార్థరహితములైనవి మాత్రము. ఇప్పుడు కామలోకంలో వాడు తిరిగాడు గదా! కామలోకంలో తిరిగినంత కాలం అవేమైనయి అన్నమాట స్వార్థానికి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో మొత్తం అడుగంటిపోయినాయి. జీర్ణమైపోయినాయి. కంప్లీట్ అన్నమాట. ఎగ్జాస్ట్ అయిపోయినాయి. స్వార్థము అన్నది ఇక వాడి దగ్గర లేదిక. అంటే మనకి సామాన్యంగా స్వార్థము, నిస్వార్థము 2 రకాలైనవి ఉంటాయి. మంచి, చెడు అలాగా. ఇప్పుడు ఈ కామలోకంలో అన్నీ ఏంటన్నమాట స్వార్థానికి సంబంధించినయి. నేను, నాకు, నా కుటుంబము, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడెట్లా పోయినా నాకు పర్లేదు. అట్లా వ్యాపారం, నేను డబ్బు సంపాదించాలి, ఎవడెలాగపోతే నాకేం, వీటిల్లో కల్తీలు కలుపుతాను. నెయ్యి తయారు చేస్తుంటాడు. ఆ నేతిలో ఏదేదో కలుపుతాడు. నాకు డబ్బు రావాలి. అది. వాళ్ళు తాగినోళ్ళు ఎలా పోతే నాకేమి? అనే లెక్కలో ఉంటాడు. ఆ స్వార్థపూరితంగా. సరే అవన్నీ వాటికి సంబంధించిన బాధలయన్నీ పడ్డాడు. కామలోకంలో అవన్నీ మొత్తం జీర్ణం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మానసిక లోకంలో ఆ ఆలోచనలు రావన్నమాట ఇక్కడ. ఆ సంకల్పాలు ఇక్కడుండవు. మానసిక లోకంలో ఉన్న సంకల్పాలన్నీ స్వార్థరహితంగా ఉంటాయన్నమాట. వాడు కామలోకంలోనున్నప్పుడు పూర్తిగా వ్యయమైపోయి ఉండడు. కేవలము స్వార్థరహితములైనవి మాత్రము వాని మానసిక శరీరమునకు చెందినవి. కనుక వాడు మానసిక లోకంలో మేల్కొనినప్పుడు ఆ విశిష్ట సంకల్పముల ద్వారా ఆ లోకమును తెలుసుకొనగలడు. అట్లాగని పూర్తిగా ఇప్పుడు స్వార్థం లేదు. స్వార్థమంతా ఇక్కడ ఖర్చయిపోయింది. నిస్వార్థం లేదుగా వాడి దగ్గర. నిస్వార్థం లేదు గాబట్టి మానసిక లోకంలో చీకటే ఇక వాడికి. దానికి సంబంధించి పెద్దగా అవగాహన లేదు వాడికి. ఇతరులకేదైనా చేద్దాం అన్నది లేదు గదా వాడికి. అయ్యో! పాపం వాడు కష్టాల్లో ఉన్నాడు. మన దగ్గర డబ్బులున్నాయి. ఓ రూ. 10 ఇద్దాం వాడికి. లేదు చేయలా ఎప్పుడు. ఎందుకివ్వాలి? నేను కష్టపడి సంపాదించుకున్నా. ఎందుకివ్వాలి వాడికి అంటాడు. ఇప్పుడు మానసిక లోకంలో నీకెందుకివ్వాలి సుఖం? అదిగో మెలకుండా కూర్చో. అంతే. మానసిక లోకంలో పూర్తిగా మళ్ళీ ఇదే. ఆ మ్యూజియం ఒక గదిలో కూర్చొని మళ్ళీ తంటాలు పడటం. ఆ మ్యూజియం మొత్తం చూడలేడు. మానసిక లోకంలో ఉన్న ఆ మానసిక లోకానికి సంబంధించిన మ్యూజియాన్ని చూడలేడు వాడన్నమాట. కాబట్టి మనం భూలోకంలో చేసే పనులు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో చూడండి. చాలా ఒకటి ఎంతో జాగ్రత్తగా మనం మన యొక్క డే టు డే దినచర్యని జాగ్రత్తగా మనం రూపొందించుకోవాలి. ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట మనం తరువాత మరణానంతర స్థితుల్లో మనం ఎటువంటి చక్కటి సుఖంగా వెళ్ళగలుగుతామో దానికి అనుగుణంగా మనం ఇక్కడ ప్రవర్తిస్తుండాలి. ఇంటర్న్ ఏమవుతుంది? వీటితో మనం కారణ శరీరానికెళ్తాం గాబట్టి, ఆ కారణ శరీరంలో కొంచెం మార్పొస్తుంది. కారణ శరీరంలో మార్పు రావాలంటే ఏంటి? ఓన్లీ ఉత్తమ అభిరుచులకి సంబంధించే, ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ ఆశయాలు, ఇతరులకి ఏం చేద్దాం అనే విషయాలకి సంబంధించిందయితేనే కారణ శరీరానికి చేరుతుంది. ఇట్లాగా స్వార్థము, ఏ మనకి నేను, నాకు ఈ విధంగా కోరికలు ఇవన్నీ కారణ శరీరాన్ని టచ్ చేయవు. ఇంకది అలాగా ఉండిపోతుందంతే. కారణ శరీరము డెవలప్ అయితే గాని, మనం అప్పుడు ఈ మనల్ని ఆహ్, హ్మ్, దే మనకి దైవానుభూతిలోకి తీసుకెళ్ళటానికి లేదు. ఈ దేహాత్మని దైవానుభూతిలోకి తీసుకువెళ్ళటానికి లేదు. కాబట్టి ఇది విషయం.
వాని మానసిక శరీరము పూర్తిగా వికసించినది కాదు. మీద చెప్పిన రీతిని పరోపకారార్థము వినియోగించిన భాగములు మాత్రము పూర్తిగా పనిచేయుచున్నవి. ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నాం, అలాగా చేస్తే సరే ఏదో పని గోల అని చెప్పి అలాగ ఏసేసినయి ఏదైనా ఉంటే కొంచెం కొద్దిగా, అవి ఇక్కడ కొద్దిగా ఉపయోగపడుతుంటాయన్నమాట. వాడు రెండవ మరణానంతరము మేలుకొనగానే మొట్టమొదట వర్ణనాతీతమైన ఆనందమును, ప్రాణశక్తిని కనుగొన్నాడు. అంటే కామలోకంలో ఎంత ఆనందం ఉందో, ఎంత స్వేచ్ఛగా సంచరించవచ్చో, అంతకన్నా ఇంకా ఎక్కువ ఆనందం మానసిక లోకంలో ఉంటుందన్నమాట. అందుకని దాన్ని మనం స్వర్గలోకంగా మనకి పెద్దవాళ్ళు చెప్తారు. మనకి పవిత్ర గ్రంథాల్లో వాటిలో సంకేతించారు. స్వర్గం అని ప్రత్యేకంగా ఉండదు. స్వర్గ నరకాలు మనకి సంబంధించినయి. అంటే అందరికీ ఒక లోకం అన్నట్టుగా, అలాగే అందరికీ ఒక ఊరుంది అన్నట్టుగా ఉండదది. ఎవరిది వాడిదేననమాట. ఎవడి స్వర్గం వాడిదే, ఎవడి నరకం వాడిదే. వాడి పనులను బట్టి. ఎలాగొచ్చింది, ఎలాగ ఏర్పడుతున్నాయి ఈ స్వర్గ నరకాలు? వాడు చేసిన పనులు. భూలోకంలో వాడు జీవించిన జీవితం. ఈ 70 సంవత్సరాల జీవితం యొక్క సారం, రసం అక్కడ ఉంటుంది పోండిక. అక్కడ కొత్తగా ఉండేదేం లేదు. కామలోకంలో గాని, మానసిక లోకంలో గాని, ఆ స్వర్గంలో గాని, నరకంలో గాని కొత్తగా వచ్చేదేమీ లేదు. అభివృద్ధి అసలు లేదు. ఉన్నదంతా ఏంటి? ఆ భావన నెమ్మదిగా ఎగిరిపోవటం. కాబట్టి మొత్తం అంతా ఎక్కడుంది? భూలోకంలోనే ఉంది. భూలోకంలోనే. జీవితమునందలి ఆ పరిపూర్ణ ఆనంద భావము వల్ల వానికి ఇప్పటి మట్టుకు జీవించి ఉండుట కంటే ఇతరమేమియు నక్కరలేదనిపించును. అయ్యా! హాయిగా ఉంది ఇక్కడ అని ఇంకా చక్కగా ఆనందంతో ఉంటాడన్నమాట. ఆ ఆనందం ఈ జగత్తులోని ఉత్తమ లోకములన్నిటి అందలి జీవితం యొక్క సారం. మొత్తం 7 విభాగాలు అన్ని చోట్ల ఉంటాయి కదా! 7 విభాగాల్లో ఉన్నతమైన విభాగాలు 1, 2, 3 బాగా ఉన్నతంగా ఉంటాయి. ఇక అక్కడి నుంచి కొంచెం దిగువ స్థాయికి చెందటం ప్రారంభమవుతుంది. 4, 5, 6 మధ్యమంగా ఉంటుంది. 7 పూర్తిగా దిగువ స్థాయిగా ఉంటుంది. అంటే 1, 2, 3 పూర్తి ఉత్తమ స్థాయిగా ఉంటాయి. ఆ భాగాలకి సంబంధించిన దాంట్లో వీడు తిరుగుతూ ఉంటాడన్నమాట. అందుకని ఆనందం, చాలా ఆనందంతో ఉంటాడు. ఆ ఆనందం ఈ జగత్తులోని ఉత్తమ లోకములన్నిటి అందలి జీవితం యొక్క సారం. కామలోక జీవితంలోనే ఈ స్థూల దేహంలో మనం అనుభవించు నెట్టి సుఖము కంటెను. కామలోక జీవితంలో గాని. కామలోక జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే స్వేచ్ఛ. మొట్టమొదటిదేంటి? స్వేచ్ఛ. తర్వాత ఎక్కడికంటే అక్కడికి మనం వెళ్ళిపోగలగటం. గమనం. ఎక్కడికైనా వెళ్ళిపోగలగటం. మరో నిమిషంలో మనం అనుకున్న సమయానికి, మనం అనుకున్న దానికి అనుకున్నట్టు అక్కడ వెళ్ళిపోవటం ఇక. అదే స్థలంలో ఉంటాం అన్నట్టుగా. తర్వాత ఆకలి దప్పులుండవు. శీతోష్ణ సుఖదుఖాలు ఇటువంటి ఏమీ లేవు ఇక. వేటి వల్ల బాధింపబడటం ఉండదు. ఇట్లా కుటుంబం వాళ్ళని పోషించాలి, వీళ్ళని పోషించాలి. ఇవేం లేదు ఇక. హాయిగా తిరుగుతూ ఉండొచ్చు అన్నమాట. స్వేచ్ఛగా. అనారోగ్యాలుండవు. డాక్టర్లకెళ్ళాలి. ఇదేమీ ఉండదన్నమాట. కాబట్టి అక్కడ సుఖంగా ఉంటుంది. సరే ఆ సుఖము మనం చేసుకోలేదనుకోండి, మనం దాన్ని కష్టంగానే గడిపాము. ఈ మానసిక లోకంకొస్తే ఇంకా సుఖంగా ఉంటుందన్నమాట. ఇక్కడేంటి ఇక కోరికలకి సంబంధించింది లేదు గదా! ఇంతకు ముందంటే ఆ సంకల్పానికి ఈ కోరిక తోడయ్యి, ఆ కోరికలతో ఇదంతా కామలోకం అంతా నిండిపోయి ఉంది. ఈ కామలోకాన్ని వదిలాము అంటే ఇక కోరిక లేదింక. కోరిక మొత్తం రాలిపోయిందన్నమాట ఇంక. ఇప్పుడేంటుంది? ఆలోచన అంతే. అట్లా అదా, ఇదా, ఓహో! అలాగా, ఇలాగా అంతే. ఇంక ఏమి దానికి రంగు, రుచి, వాసన అన్నట్టుగా ఈ కామ లోకానికి సంబంధించిన రాగాలతో, ఇష్టాయిష్టాలతో అది కావాలి, ఇదొద్దు ఇలాగ ఏమి ఉండదన్నమాట. అందుకని పూర్తిగా స్వేచ్ఛగా అక్కడ స్వేచ్ఛతో ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఉన్నతమైన మనము ఈ 2 లోకాల్లో అనుభవించిన సుఖంలో కన్నా
మిక్కిలి ఉన్నతమైన సుఖమును అనుభవించుటకు అవకాశం ఉన్నది. అయితే మానసిక లోక సుఖము కామలోక సుఖము కంటే చెప్పలేనంత అధికముగా ఉంటుంది. ఎందుకని అక్కడ అహంభావం లేదు. అహంభావం అంటే నేను, నాకు, నాది, నాకిది కావాలి, అది కావాలి, ఆ రాగము, వాంఛలు, కోరికలు ఇవేమీ ఉండవిక మానసిక లోకంలో. అది లేని స్థితి మరి అదే గదా! ఇక్కడ యోగులు బౌద్ధ మతంలో గాని అక్కడ చెప్పేది. కోరికలు అన్నిటికి అన్ని దుఃఖాలకి కారణం కోరికలు. ఆ కోరిక లేకుండా ఉంటే బ్రహ్మాండమైన సుఖంలో ఉండొచ్చు అని ఇక్కడ మనకి చెప్తుంటారు గదా! అదే అక్కడ జరుగుతుందనమాట. ఇక్కడ మనకు అప్రయత్నంగా జరుగుతుంది. ఇక మన కోరికలు పెట్టుకోవడానికి కామ శరీరం లేదు. కామలోకంలో లేము మనం. కోరికలు పెట్టుకుందామన్నా రావక్కడింక. ఎందుకంటే ఆ లోకంతో సంబంధం ఉంటేనే మనకి కోరికలు ఇవన్నీ గూడా. మనకి ఆ కామ శరీరము లేదు, ఆ కామలోకము లేదు, కోరికలు లేవు. యోగిలాగా ఉన్నామనమాట ఇప్పుడు మనం అప్రయత్నంగా. అయితే మానసిక లోక సుఖము, కామలోక సుఖము కంటే చెప్పలేనంత అధికముగానుండును. అంతకంటే సూక్ష్మములైన లోకములలో ఒక్కొక్క దానిలో నీ విధముగా సుఖం ఎక్కువగానుండును. అంటే పైకి వెళ్ళే కొద్ది వెనక్కి. ఉత్తమ కారణ శరీరంకి వెళ్ళామనుకోండి ఉత్తమ మానసిక లోకం గదా అది. ఇప్పుడు మనం మానసిక శరీరంతో మానసిక లోకంలో ఉన్నదేది? నీచ మానసిక లోకం ఇది. ఇక్కడే మనకి ఇంత సుఖంగా ఉందనుకుంటే, అప్పుడు ఉత్తమ మానసిక లోకంలో నా కారణ శరీరంతో అక్కడున్నాం గదా! ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో చూడండి మరి. వానిలోనేదైనా ఒక లోకంలో నుండుటయే మనం ఊహించుకోదగినంత పరిపూర్ణ ఆనందం అనిపించును. కానీ దాని పై లోకమును ప్రవేశించగానే అందలి ఆనందం అంతకంటే చాలా గొప్పదని కనిపించును. ఇట్లా ఎక్కడికక్కడికి చాలా ఆనందమే. ఇంకా ఈ కష్టాలు, ఏడుపులు, పెడబొబ్బులు ఏం లేవన్నమాట. బాధపడటాలు ఏం లేదు. కామలోకం వరకే ఇవన్నీ. అక్కడి నుంచి మార్పొచ్చేస్తుంది. సరే. మనం ఈ మానసిక లోకంలో ఇంకా ఎంత ఆనందం ఉంటుందో అవన్నీ విషయాలు మనం నెక్స్ట్ సోమవారం నాడు ఒక వారం అంటే గురువారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకా మిగతా విషయాలు కూడా మనం సోమవారం నాడు చెప్పుకుందాం. ఇక మంగళవారంలో మనం ఆ మానసిక లోకము అది కూడా వదిలేసి కారణ లోకంలో ఉండి మళ్ళీ పునర్జన్మము అనే దానికి ఇక అడుగులు పడతాయి. మరణానంతర స్థితికి ముగింపు మనం నెక్స్ట్ వీక్‌లో చెప్పుదాం. హాయిగా ఆనందంగా ఉందాం. మానసిక లోకంలో ఉన్నాం మనం. ఏం కోరికలు లేవు. మనకిది కావాలి అని లేదు. నేను, నాది అని కూడా లేదు. హాయిగా ప్రశాంతంగా. ఒక యోగి ఎంత నిశ్చలానందంలో ఉంటాడో అటువంటి ఆనందంలో అంత ఆనందం కాకపోయినా కొంతవరకు దాంతో పోల్చుకోవచ్చు మనం. ఆనంద స్థితిలో ఉన్నాం. అలా ఈ వారం ఆనంద స్థితిని కొనసాగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః. అందరికీ ధన్యవాదములు. లోకాలన్నీ